మొదటి వర్తమానంగా రమేష్ అన్న వినిపిస్తారు మనకు. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, కృపగల మా దేవ, సజీవుడు అయిన మా కన్న తండ్రి, సజీవమైన మీ మందిరంలో సజీవులముగా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని కొనియాడడానికి, మిమ్మల్ని మహింపరచుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి, ఈ వేదికను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను తండ్రి. పాట చేత మహిమ పొందారు. తిరిగి మొదటి వర్తమానంలో భాగంగా తండ్రి కొద్ది మాటలు పంచుకొనుటకు తండ్రి మీరు నాకు ఇచ్చిన చక్కటి ధన్యతను బట్టి మిమ్మల్ని ఎంతగానో మహిమపరుస్తూ, రానే ఉన్నటువంటి సహోదరి సహోదరులను కూడా త్వరగా నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, వినిచిన మాటలు నా మాటగా కాక మీ మాటగా స్వీకరించి ఆలోచన చేయగలిగే మనస్సును చేరి ఉన్న మా అందరికీ అనుగ్రహించమని, ఎన్నికలేనటువంటి నన్ను నిలబెట్టుకొని మీ మాటలు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మేము స్తుతిస్తూ, పరిశుద్ధాత్మ సహాయం నాకు మెండుగా అనుగ్రహించమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన పరమందు ఉన్నటువంటి కన్న తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చేరొచ్చిన అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలండి. అందరికీ వందనాలండి. సో ఏంటో మొత్తం సైలెన్స్డ్గా ఉన్నారు. నిశ్శబ్ద వాతావరణం. నిశ్శబ్దం ఎంత భయంకరమైనదో మనందరికీ తెలుసు. ఆ నిశ్శబ్దం మనిషిని పలు విధాలుగా ఆలోచింపజేస్తుంది, అవునా కదా? సో దేవుని మందిరంలోకి వచ్చిన మనం నిశ్శబ్దం కాదు కానీ మన హృదయంలో నుంచి దేవుని సంతోషాన్ని నింపుకొని దేవుణ్ణి ఆరాధన చేసేవారంగా మనం ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఆరాధనలో భాగంగా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి. చాలాసార్లు మనం ఎన్నో ప్రసంగాలు విన్నాం, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే మాటలు కూడా ప్రతి వారం మీరు వింటూనే ఉన్నారు. సో ఈ వారం కూడా కొన్ని విషయాలు మీ మదిలో చూపించడానికి లేదా మీ హృదయాలలో పంపించడానికి నా వంతు ప్రయత్నముగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, నిన్నటి దినాన్ని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుని సహాయం తీసుకున్నాను. ప్రభువా మరి అన్న మెసేజ్ చెప్పమన్నారు, ఏం చెప్పాలి అసలు, ఏం చేయాలని ఆలోచన చేస్తుండగా సడన్గా నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అనుకోకుండా ఒక ప్రేరేపణ నాకు కలుగజేశాడు. ఆ ప్రేరేపణ బట్టి సో దేవుణ్ణి ఈ విధంగా కూడా మనం ఆరాధన చేయవచ్చు కదా అనే ఆలోచన నాకు కలిగింది. దాన్ని మేము ఎదుట పంచుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను. మీకు కొన్ని విషయాలు నేను చెబుతూ ఉంటాను. వాటిని మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు లేదా గమనిస్తున్నప్పుడు తెలియకుండానే ఒకలాంటి ఎక్స్ప్రెషన్, తెలియకుండానే ఒకలాంటి భావన మనలో కలుగుతుంది అని చెప్పడంలో ఎంత మాత్రము అతిశక్తి లేదని చెప్పవచ్చు. ఎందుకనంటే మీరు ఇప్పుడు ఉసిరికాయ చూసారు ఎప్పుడైనా? ఉసిరికాయను మనం చూసినప్పుడు ఆ పండు తెచ్చి మీ ముందు పెడితే మీరు నోట్లో వేసుకోకుండానే మీ నోట్లో నీళ్లు ఊరుతాయి చూడండి, అవునా కదా? అలాగే చింతపండు ఉంటుంది. చింతపండు మనకు చూడడం తర్వాత సంగతి, తలుచుకుంటేనే కొంతమందికి అయితే ఆ ఫీలింగ్ తలుచుకోగానే ఏమనిపిస్తుంది అంటే చింతపండు అనగానే వెంటనే నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి, అవునా? ఇంకొంతమందికి బిర్యానీ అంటే ఇష్టం బాగా. బిర్యానీ అని చెప్పే లోపలే ఆ బిర్యానీ సో ఇప్పుడే వండేసినట్టు తినేసినట్టు ఆ ఫ్లేవర్ని తినకముందే ఏం చేస్తూ ఉంటారంటే తినేసినట్టుగా ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంటారు చూడండి, అవునా కదా? అంటే మనం నిత్య జీవితంలో వాడుతున్న కొన్ని పదార్థాలు మనం వాటిని తినకపోయినా ఆటోమేటిక్గా వాటి పేరు తలుచుకోగానే మన బాడీలో ఏం స్టార్ట్ అవుతాయి,
కొన్ని కదలికలు లేదా వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతుంటాయి. అలాగే మన ఫ్రెండ్స్ ఉంటారు. మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనకు ఇష్టమైన స్నేహితుడితో మనం కలిసి ఉన్నప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, మనకు ఇష్టం కాని వ్యక్తితో ఒకవేళ మనం కలిసి ఉంటే మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. పోనీ ఫీలింగ్స్ కలవడం తర్వాత సంగతి, కలవకముందు ఒకవేళ ఊహించుకోండి. నా స్నేహితుడితో ఉంటే నా ఫీలింగ్ వేరు. అంటే కలవకపోయినా ఇక్కడ ఎలా చెప్తుంటారు మీరు? నా ఫ్రెండ్తో కలిస్తే ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది, నా ఫ్రెండ్ కానీ వాళ్ళతో ఒకవేళ నేను కలిస్తే ఎలా ఉంటుంది, వేరే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అంటే మన నిత్య జీవితంలో కూడా వ్యక్తుల్ని కలిసిన, పదార్థాలను చూసిన, నచ్చని ప్రదేశాలకు వెళ్ళకపోయినా వాటిని తలుచుకోగానే మనలో ఒకలాంటి వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంటుంది. ఒక మాటలు చెప్పాలంటే వాటిని మనం ప్రత్యక్షంగా ఇప్పుడుండి అనుభవించకపోయినా వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన మదిలో లేదా మన తలంపులలో వాటిని గురించిన ఆలోచనలు పుట్టగానే వాటిని అనుభవించేసినట్టుగా ఒక అనుభూతి చెందుతుంటుంది. చూడండి, అనుభూతి చెందుతాం. ఇక్కడ మెయిన్గా మనం నొక్కి వక్కాణించాల్సిన మాట ఏంటంటే అనుభూతి. ఎందుకంటే పేరు చెప్పగానే, ఆ పేరు వినగానే మన హృదయంలో అనుభూతి చెందుతాం. సో ఈరోజు మనం కూడా ఏం చేద్దామనంటే, సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఒకవేళ మనం ఏదైనా తలుచుకున్నప్పుడు, వాటిని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనలో కలిగే ఈ ప్రతిచర్యలకి ఒకవేళ కారణం అంటూ ఉంది అని ఒకవేళ మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు నేను ఒక్కొక్క పదాన్ని చెప్తుంటాను, అవును నిజమే కలుగుతుందా లేదా అని మీరు చెప్పొచ్చు. మీకు నచ్చిన గోల్కొండ ఎంతమందికి ఇష్టం? ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం, అందరికి కాదులేండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే మెజారిటీ పీపుల్లో మనం కూడా ఉంటాం. కొంతమందికి ఇష్టం. గోల్కొండ తలుచుకోగానే ఏమనిపిస్తుంది, అబ్బా చాలా బాగుంటుంది అనుకుంటాం, అవునా? కొంతమందికి ఐస్ క్రీమ్ అంటే బాగా ఇష్టం. ఐస్ క్రీమ్ని అక్కడి నుంచి చూస్తుంటే లోపల పళ్ళు జివ్వమంటుంటాయి, అవునా, లాగుతుంటాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే తాగుబోతుల దగ్గరికి వెళ్తే వాడు వైన్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఆ అనుభూతి, ఆ మత్తు ఏం చేస్తుంది, అతన్ని పక్క నుండి లాగుతూ ఉంటుంది, అవునా కదా? అంటే సో ఇప్పుడు ఆయన వెళ్ళలేదు, ఆయన చేయలేదు, కానీ తలుచుకున్నప్పుడు ఒకలాంటి అనుభూతి చెందుతున్నాను. అంటే ఇక్కడ నేను ఎందుకు ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, మనుషుల్ని కానీ, ప్రదేశాలను కానీ, రుచులను కానీ, లేదా పదార్థాలను మనం తలుచుకున్నప్పుడు వాటిని మనం ప్రత్యక్షంగా అనుభవించకపోయినా ఆ పేరు తలుచుకోగానే మనలో ఒక అనుభూతి కలుగుతుంది. చూసారా? ఆ అనుభూతి గురించి నేను మాట్లాడుతాను. సో వీటన్నిటి గురించి చెప్పినప్పుడు మీకు బాగా అనిపించింది, ఇప్పుడు పులుపు అనగానే చింతపండు అని, ఉసిరిపండు అని మనం అనుకున్నాం. ఓకే, ప్రతిదానికి ఒక లక్షణం ఉందని అనుకుంటున్నాం. సో మరి ఇప్పుడు ఇన్ని విషయాలు మనం జాగ్రత్త పడుతున్నప్పుడు దేవుడు అనగానే మీకు ఏం గుర్తురావాలి చెప్పండి? సో ఒకలాంటి అనుభూతి ఏమైనా కలుగుతుందా? మనసు మీద చెయ్యి వేసుకొని మనం మాట్లాడుకుందాం, మన మనసుతోటి మనం మాట్లాడుకుందాం. మనసు అందాం, మన మనసు ఒకవేళ అంటుందేమో, రే నువ్వు పైకి మాత్రం ఏం చెప్తున్నావు, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అని చెప్తావు, దేవుడు అంటే నాకు చాలా, అసలు దేవుడి కోసం నేను చచ్చిపోతా అనే వేరే లెవెల్లో మనం ఏం చేస్తాం, ఫీలింగ్స్ ఇస్తాం, బిల్డప్ డెవలప్ చేస్తాం. కానీ అది నిజంగా ఒకవేళ నిజమేనా అని మన అంతరాత్మని అడిగితే సో నో అని చెప్తుంది. అది ఎందుకు చెప్తుంది? వాటి విషయంలో మనం ఎందుకు చెప్పగలుగుతున్నాం అని అంటే, మనం ఏ పదార్థాన్ని తిన్నా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ వ్యక్తులతో సంభాషించినా వాళ్ళతో మనం మనసు విప్పి మనస్ఫూర్తిగా మాట్లాడతాం, మనస్ఫూర్తిగా ప్రతిదాన్ని అనుభవిస్తాం. సో దానివల్ల ఏమైపోతుందంటే ఆ వస్తువుల యొక్క, ఆ మనుషుల యొక్క, ఆ పదార్థాల యొక్క ఇంపాక్ట్ అనేది మన మీద పడుతుంది, అవునా కదా? కానీ దేవుడి దగ్గరకు వచ్చేవరకు ఆ ఇంపాక్ట్ అనేది మన మీద పడకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవునితో కూడా మనం మనసు విప్పి మాట్లాడలేకపోవడమేమో కారణం. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుణ్ణి ఒకవేళ నేను ఆయన సన్నిధిలోకి వచ్చి ఆరాధన చెయ్యాలి అని ఒకవేళ నేను ఇష్టపడుతూ ఉన్నానంటే, నేను ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాన్ని ఎంత బాగా ఆస్వాదిస్తానో, ఒక పదార్థాన్ని లేదా ఒక ఆహారాన్ని తింటూ ఉన్నప్పుడు నేను ఎంత బాగా దాన్ని ఆస్వాదిస్తూ తింటానో, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన చేసిన మేలులను, ఆయన చేసిన ఉపకారములను తలుచుకుంటూ దేవుని సన్నిధిలో మన మనసును ఆయన సన్నిధిలో కుమ్మరించి ఒకవేళ ఆ ఇంపాక్ట్ మనలో ఉందా అని ఒకవేళ ప్రశ్న అడిగితే ఉందని అంటారు. కానీ ఉందని ఒకవేళ చెప్తే దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, చూద్దాం. ఆయనకు
కనపడని సృష్టము ఏదీ లేదని బైబిల్ చెప్తుంది. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే దేవుడు తన వాక్యంలోంచి చక్కని మాటలు మనకు తెలియజేస్తున్నారు. ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడి సృష్టము ఏదియూ లేదు, మనమెవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. సో ఇప్పుడు దేవుని మందిరంలో ఉండి ఒకవేళ మనం నిజమేనండి దేవుడి పదం చెప్పగానే నాలో ఒకలాంటి అనుభూతి కలుగుతుంది, నాలో ఒకలాంటి అనుభూతి నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను దేవుని మందిరంలో అని ఒకవేళ మనం చెబితే అది నిజమో కాదో దేవుడు ఇట్టే కనిపెట్టేస్తాడు. ఎందుకు? ఎరా నీకు నేను ఎలా కనపడుతున్నాను పైకేమో. సో అప్పుడప్పుడు పెళ్ళైన భార్యాభర్తలు కూడా అంటారు, నువ్వు లేకపోతే ఏమంటారా, బ్రతకలేని జీవించలేని. ఇప్పుడు పెళ్ళికి ముందు డైలాగ్ అది, పెళ్ళైన తర్వాత ఇప్పుడు నువ్వు ఉంటే చచ్చిపోతా అంటాడు అంతే. అవునా కదా? అదైనా అబద్ధం కావచ్చు బహుశా, కానీ మనం ఇది దేవుని దగ్గర చెప్పడానికి సాధ్యపడదు. ఎందుకనంటే హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు హృదయాన్ని, అందుకే పైన వాక్యం ఏం చెప్తుందో చూస్తే 12వ వచనంలో వాక్యం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఒకవేళ మనం నిజమే దేవుని సన్నిధిలోకి వచ్చి మనస్ఫూర్తిగా ఆయన చేసిన మేలుల్ని మనం కుమ్మరించి ఆయన ఆరాధన చేయగలుగుతున్నామనంటే లేదు అనే చెప్తుంది. అవునా కదా? అంటే దేవుణ్ణి మనం ఏం చేయలేకపోతున్నాం అంటే దేవుని ప్రేమను, దేవుడు అనే ఆ క్యారెక్టర్ యొక్క స్వభావాన్ని, ఆ లక్షణాలను మనం ఇంకా డెప్త్గా అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నామేమో అనిపిస్తూ ఉంది కొన్నిసార్లు. ఎందుకంటే ఆదివారం మందిరానికి వచ్చిన ఏదో పోగొట్టుకున్న వాళ్ళనే కూర్చుంటాం. మనం 6 రోజులు ఇంట్లో ఉంటాం, 6 రోజులు కూడా ఏదో పోయినట్టు, ఏదో సాధించేసాలి, ఏదో కూడబెట్టేయాలనే ప్రయత్నాలు చేస్తాం. కానీ సరే 6 రోజులు ఏదో చేసాం, పోనీ 7వ రోజన్నా దేవుడు ఇన్ని రోజులు ప్రయాణాల్లో కాపాడాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండే వాతావరణం ఇచ్చాడు, ఫ్రెండ్స్తో తిరిగి అవకాశం ఇన్ని ఇచ్చినప్పుడు ఒకరోజు ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మళ్ళీ మన ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? ఏదో కోల్పోయినట్టుగా ఎక్కడో ఉంటాం. బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. అంటే సో ఇప్పుడు ఒక వస్తువును ఆస్వాదించినట్టుగా దేవుణ్ణి ఎందుకు మనం ఆస్వాదించలేకపోతున్నామో అర్థం అవ్వట్లేదు. దేవుని ప్రేమను మనం ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నామో అర్థం అవ్వట్లేదు. సో ఎక్కడ మనకు లోపం జరిగిందని ఒక ఆలోచన చేస్తే, చరిత్రలో కూడా దేవుని పిల్లలు అనేవాళ్ళుగా కనబడుతున్న ఇశ్రాయేలు జనాంగం, వాళ్ళు మనమైనా కనీసం చూడకుండా నమ్ముతున్నాం, విని నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఒక రకంగా దేవుడు మనకు ఒక మంచి సర్టిఫికేట్ ఇచ్చాడు అంటే, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులని మనకైతే ఇచ్చేసాడు. మనకు దోకా లేదు, పరలోకం మనకు గ్యారంటీ, ఇబ్బంది అయితే లేదు. సో చూసి నమ్మే వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు చూస్తేనే నమ్ముతారు, వాళ్ళు చూడందే ఏది చేయరు. అప్పుడప్పుడు మనం అడుగుతాం కదా, ఏదైనా చెబితే నువ్వు చెప్పిన దానికి ఎవిడెన్స్ ఏముంది, ప్రూఫ్ అడుగుతాం లేదా? పలానా వ్యక్తి నీ పేరు మీద ఆస్తి రాసేస్తాను ఇంత అని అన్నాడు అనుకోండి, నువ్వు రాస్తానన్న మాట నిజమే, మరి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఎప్పుడు నమ్ముతాడు? డాక్యుమెంట్ చూపిస్తే నమ్ముతాడు. డాక్యుమెంట్ చూపించకపోతే నమ్ముతాడా? నమ్మడు. వీళ్ళు అంతకంటే దౌర్భాగ్యులు, చూపించినా నమ్మరు వీళ్ళు. ఎవరు? కొంతమంది జనాంగం. అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందని ఆలోచన చేస్తే, దేవుడిని వాళ్ళు ప్రత్యక్షంగా కళ్ళారా చూడకపోయినప్పటికీ ఆయన క్రియలను, ఆయన ఆశ్చర్య కార్యాలను, ఆయన గొప్ప మహత్కార్యాలను చూసి కళ్ళారా కూడా వాళ్ళు ఏమయ్యారనంటే దేవుడి సన్నిధిలోంచి వైదొలిగిపోయారు. దేవుని ప్రత్యక్షతను వాళ్ళు ఆస్వాదించలేకపోయారు.
అలా ఆస్వాదించలేకపోవటం బట్టి వాళ్ళు చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటో, బ్లండర్ మిస్టేక్ మీరు ఆలోచన చేస్తే, దేవునికి ఇవ్వకూడని భయంకరమైన ఒక జంతు ఆకారాన్ని వాళ్ళు ఇచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. చాలాసార్లు చదువుకున్నాం, చాలాసార్లు మనం విన్నాం. ఎందుకు వాళ్ళు ఈ విధంగా చేశారు అని ఒకవేళ ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీలు దేవుడిని ఎరగడానికి ముందుగా, లేదా దేవుడిని వారు ఎప్పటి నుంచి ఎరిగినప్పటికీ, వాళ్ళు ఐగుప్తులోనికి బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఆచారాలు, అక్కడ సాంప్రదాయాలు, అక్కడ పద్ధతులు సుమారుగా 420 అనుకుంటా వాళ్ళు ఉన్న సంవత్సరాల గ్యాప్ వల్ల అక్కడున్న ఆచారాలు, అక్కడున్న పద్ధతులు వీళ్ళు నేర్చేసుకున్నారు. నేర్చుకొని వాళ్ళ దృష్టికి వచ్చే వరకు వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడు అనగానే ఇలాంటి రూపాన్నే కలిగి ఉంటాడు అన్న భావనలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోవడం వల్ల ఒకసారి మనం చూడగలిగితే, ఒక విషయం మీ ముందు చదవడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడున్న ఇశ్రాయేలీలు ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారు అని మనం ఆలోచన చేస్తే, అక్కడున్న నమ్మకాలు, ఆచారాల వల్ల వాళ్ళు దేవునికి ఎందుకు అలాంటి ఆకారాన్ని వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళ ఆలోచన కలిగి ఉన్నారని ఆలోచిస్తే, ఐగుప్తీయులు వాళ్ళ యొక్క ఆచారాల, నమ్మకాలు మనం చూడగలిగితే, ఐగుప్తీయుల దేవతలు జీవితంలోని అన్ని అంశాలతో సన్నిహితంగా మెలుగుతారని వాళ్ళు నమ్మేవారు. దేవతలు వర్షాన్ని కురిపిస్తారని, పంటల పెరుగుదలను నియంత్రిస్తారని, జనన మరణాలు నియంత్రిస్తారని, మనిషి జీవితంలో జరిగే వాటన్నిటి వెనకాలే దేవతలు ఉంటారని, విస్తారమైన మత కార్యక్రమాలు, పెద్ద పెద్ద దేవాలయాలు వాళ్ళు ఏర్పాటు చేసుకునేవాళ్ళట. దాసులను, రాజులను నిద్రలేపి స్నానం చేయించి బట్టలు ధరింపజేసి ఆహారం ఇచ్చినట్లుగానే యాజకులు దేవుళ్లకు చేసేవాళ్ళు అని చెప్తున్నారు. ఏం చేసేవారట? యాజకులు అక్కడ ఉన్న వాళ్ళు చేశారు. అదేవిధంగా ఐగుప్తీయులు బహుదేవతారాధికులు. అలాగే వారు ప్రకృతిని, వ్యక్తిత్వాన్ని నమ్ముతారు. సమకాలీకరణ, జంతువుల విగ్రహాలు, మానవుల విగ్రహాలు, లేదా కొన్నిసార్లు జంతువులు లేదా మానవుల కలయికతో దేవతల రూపాలు ఉండేవి. వారు తమను పాలించే ఫరోలకు దైవత్వాన్ని ఆపాదించేవారు. రాజులు దైవాంశ సంభూతులని, రాజులు సూర్య దేవుడి అవతారమని నమ్మేవారు. మరణాంతరం జీవితాన్ని నమ్మేవారు. అందువల్ల ఎన్నో ఆచారాలతో వీళ్ళు పద్ధతులు పాటించేవాళ్ళు. ఇలాంటి ఎన్నో పద్ధతులు వాళ్ళు కలిగి ఉండడం వలన ఇలాంటి జనాంగంలోనికి వాళ్ళు నడిపించబడ్డారు. ఇక్కడ నడిపించబడ్డారు. ఈ రీజన్ వల్లే వాళ్ళు అలా చేశారని మనం పర్టికులర్గా చెప్పొచ్చు, చెప్పకూడదు. కానీ అక్కడ మెయిన్గా జరగవలసింది ఏంటంటే, ఇశ్రాయేలులకు యెహోవా దేవుడు ఎవరో తెలిసినప్పటికీ, ఆయనకు రూపం లేదని తెలిసినప్పటికీ, మీరు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆచారాలు, అక్కడ పద్ధతులు నేర్చుకున్నంత మాత్రాన మీరు ఆయనకి లేని రూపాన్ని ఆపాదించేసి మీరు బొమ్మ తయారు చేస్తారా? చెప్పండి. మీకు తెలిసినా కూడా మీ పితరుల నుండి వచ్చే ఆచారం ప్రకారం ఆయన ఆత్మ అయిన దేవుడు. యేసుక్రీస్తు వారు తన మాటలు ఏం చెప్పారు? సమరయ స్త్రీతో, దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించేవారు, ఆత్మతోను సత్యముతోను ఆరాధించేవారు. ఆయన ఆత్మ అయిన దేవుడు అని తెలిసి కూడా వీళ్ళు ఎందుకు ఆకారాన్ని చేశారు అని అనిస్తే, వాళ్ళు దేవుడిని ప్రత్యక్షంగా అనుభవించలేకపోయారు, ఆ అనుభూతి చెందలేకపోయారు. దేవుడిని ఒకవేళ అనుభూతి చెందుంటే, నో దేవుడు ఇలా ఉండేవాడు కాదు, దేవుడికి ఇదిగో ఇలాంటి ఆకారాలు ఉండవు, ఆయన మనలాంటి మనిషి కాదు అని దేవుని యొక్క స్థాయిని దిగజార్చి మరి వాళ్ళు తీసుకొని రారు. ఎందుకు? కారణం, వారు దేవుని ప్రేమను, గొప్పతనాన్ని రుచి చూడలేకపోవడం, ఆస్వాదించలేకపోవడం దీనికి మూల కారణం. నేను బాగా ఒక మాట, మేము చాలాసార్లు బైబిల్ స్టడీలో మేము నేర్చుకున్నప్పుడు ఒక మాట నాకు బాగా తగిలింది. ఒక గొప్ప వ్యక్తిని వేరే ఇంకో వ్యక్తితో మనం పోల్చాలనంటే సమానమైన లెవెల్ ఉంటేనే పోల్చాలి. ఏం పోల్చాలి? సమానమైన లెవెల్ తోటే పోల్చాలి. ఇప్పుడు నేను ఉదాహరణకి ఇక్కడున్న హైదరాబాద్లో రీసెంట్గా ఒక బ్రిడ్జ్ కట్టారు, తీగల బ్రిడ్జ్. ఏమంటారు దానికి? ఇంకో పేరు కేబుల్ బ్రిడ్జ్, అంతే కదా? తెలుగులో అదే, ఇంగ్లీష్లో అదే, రెండు ఒకటే. సో కేబుల్ బ్రిడ్జ్ కట్టారు. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ని తీసుకొని మూసీ నది మీద
లేదా మనం ముషరంబాగ్ రోడ్డు మీదకి వెళ్తుంటే ముషరంబాగ్ని అలీకేఫ్ని కలపడానికి ఒక రోడ్ ఉంటుంది, ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జిని ఆ బ్రిడ్జిని సమానమేనండి, రెండు చాలా అందమైనవని ఒకవేళ పోల్చొచ్చా? ఎందుకు పోల్చకూడదు? దాని వైభవం ఎక్కడ, దాని కెపాసిటీ ఎక్కడ, దాని క్రెడిబిలిటీ ఎక్కడ, ఈ బ్రిడ్జ్ ఎక్కడ, అక్కడ ఉన్న నీరు ఎక్కడ, ఇక్కడ నీరున్న ఎక్కడ? ఇక్కడేమో నిలబడితే వాసన కంపు తట్టుకోలేరు, అక్కడ ఎవరు నిలబడలేరు. అక్కడ నిలబడితే గంటలు గంటలు షూటింగ్లు తీసుకుంటారు, గంటలు గంటలు ఫోటోలు తీసుకుంటారు. అంటే పోలికను మనం ఆలోచన చేస్తే దీనికి దానికి కంపారిజన్ చేసినప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఆ బ్రిడ్జ్ పరువు ఈ బ్రిడ్జ్ తీసినట్టేనా, లేదా కంపేర్ చేసిన వాళ్ళు తీసినట్ట? ఈ బ్రిడ్జ్ పరువు ఆ బ్రిడ్జ్ అని తీయలేదు, కానీ కంపారిజన్ చేశారే వాళ్ళు తీసినట్టు. ఇది ఎందుకు నేను చెప్పానంటే, ఐగుప్తీయులు ఆరాధన చేసే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు వాళ్ళు ఆల్రెడీ కలిగి ఉన్నారు. కానీ ఏ సంబంధం లేని ఇశ్రాయేలీయుల మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఆచార పద్ధతులు ఏవైతే కలిగి ఉన్నారో వాటిని తీసుకొని వచ్చి యెహోవా దేవునికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. అంటే చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోయారు ఎవరైనా ఉన్నారనంటే ఆనాటి ఇశ్రాయేలు జనాంగం అని చెప్పకనే చెప్పచ్చు. అందుకే హెబ్రీయులు రాసిన పత్రికలో వారు దేవుని యొక్క గొప్పతనాన్ని ఆస్వాదించడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ వాళ్ళు తెలిసిన తప్పు చేశారని అంటే చూడండి ఎంత దైవ అహంకారానికి వాళ్ళు పాల్పడ్డారో చూడగలిగితే. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం ముగించేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. తర్వాత 23వ వచనం చూస్తే వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఏం చేశారట? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనం ఒక దూడనే చూస్తాం. ఏం చూస్తాం? దూడనే చేశారు. ఇంకో వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనుషులకు ఆకారాన్ని ఇచ్చారంట, చతుష్పాద జంతువులుగా ఇచ్చారంట, పురుగుల యొక్క ఇచ్చారంట, పక్షులు, ఆఖరికి మనుషుల స్వభావం మనుషుల స్వరూపాన్ని కూడా ఇచ్చేసారట. వారి దృష్టిలో దేవుడు అనే వ్యక్తి మనలా కూడా ఉండడానికి కూడా ఇష్టపడరు. ఎవరు? ఐగుప్తీయులు. సో వీళ్ళకి ఇన్ని తెలిసిన వీళ్ళు ఏం చేశారంటే దేవునికి కనీసం వాళ్ళంటే తెలియక తప్పు చేశారు. వాళ్ళంటే ఏదో దేవుణ్ణి గొప్పతనాన్ని, దేవుని ప్రేమను, దేవుని సార్వభౌమ అధికారాన్ని వాళ్ళు తెలియక తప్పు చేశారు అనుకుంటే వాళ్ళకి జరగాల్సింది జరుగుతుంది. కానీ దేవుని పిల్లలుగా ఎన్నిక చేయబడిన జనాంగంగా మీరు అక్కడికి వెళ్ళిపోయినంత మాత్రాన దేవుని గొప్పతనం కానీ దేవుని గురించిన ఆయన గొప్ప కార్యాల గురించి కానీ మీకు తెలియకుండా లేవా? ఉన్నాయే. ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? పురుగుల్లాగా మార్చేశారు. కనీసం అంటే ఇప్పుడు మన జనరల్గా ఏంటంటే కనీసం దేవుడు మనిషిలా కూడా ఉండడానికి ఇష్టపడట్లేదు అనమాట. అంతే కదా? అంటే దేవుడు మాలాగా మనిషి కూడా కాదు, విచిత్రమైన జీవి. ఈరోజు చూడండి సెన్సేషన్ ఏదవుతుందంటే బయట న్యూస్, మనిషి చేసే పనులు చేస్తే ఎవరు తెరకెక్కించరు. ఎక్కిస్తారా? మనిషి చేసే పనులు కాకుండా మనిషి నోట్లో కత్తి తీసుకొని ఇలా పొడుచుకున్నాడు అనుకోండి, లోపలికి స్వరపేటికలోంచి లోపలికి వేసుకున్నాడు అనుకోండి, అరే వీడు మనిషిలాగా చేయట్లేదే, వీడి ఎక్కడికి వెళ్ళాలంట గిన్నిస్ వరల్డ్ బుక్లో ఎక్కేయాలంతే.
అందరూ అన్నం తింటారు, వీడు అన్నం తిండనమాట. వీడు ఏం చేస్తాడంటే పురుగులు, పాములు, తేళ్ళు, కప్పలు తింటుంటే అరే ప్రపంచంలో ఇంత విషపూరితమైన సర్పాలను తిన్నది ఎవడు లేడు కాబట్టి వీడే గిన్నిస్ వరల్డ్ అన్నట్టు వాడిని ఎక్కిచ్చేస్తారు. మనకు తెలియని విశేషం ఏంటంటే చైనాకి వెళ్తే ప్రతిరోజు అయ్యే తింటారు వాళ్ళు. వీళ్ళు ఏదో కొత్తగా తిన్నట్టు వీళ్ళు తీసుకెళ్ళి వాడిని ఒక్కడినే ఎక్కిచ్చేస్తారు. అంటే సమాజం ఎలా గుర్తిస్తుందంటే కనీసం దేవుడికి ఒక రూపాన్ని అంటూ కూడా ఇవ్వాలనుకుంటే జనరల్గా మనిషిలా కూడా ఉండాలని అనుకోవట్లేదు. ఒక చేయి ఉంటే సరిపోదు అనమాట, 10 చేతులు ఉండాలి. ఎన్ని ఉండాలి? చేతులు అవి ఇవి అని ఉండాలి. ఎందుకు ఉండాలి? వస్తే విసిరేస్తారు అన్నమాట, ఈ చేతితోటి ఆ చేతి. అంటే ఇప్పుడు ఇంతమంది జనాలను కాపాడాలంటే ఎలా ఉండాలంటే దేవుడు ఒక్క చేతితో కాపాడతాడా? కనీసం 10 అయినా ఉండాలి, 30 అయినా ఉండాలి. లేకపోతే అసలు ఇంతమందిని కాపాడాలంటే అసలు వర్కౌట్ కాదు. సో వర్కౌట్ కాదు కాబట్టి ఈయన కాకపోతే ఇంకొకడు పురుగు దేవుడు, ఇంకో దేవుడు మార్చుకుందాం, కప్ప దేవుడు. ఆ కప్ప దేవుడు కాపాడతాడు, పురుగు దేవుడు కాపాడతాడు, ఆవు దేవుడు, ఇట్లా ప్రతిది కూడా ఏం చేశారంటే దేవునికి ఆపాదించేశారండి. ఎంత విషాదకరమైన మాట అంటే కింద ఏం చెప్పారంటే 25వ వచనంలో, 25వ వచనం ముగించేసుకుందాం. చివరిగా ఇంకొక మాట తీసుకుని ముగించేసుకుందాం. 1వ అధ్యాయము రోమీలు రాసే పత్రిక 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తకు ప్రతిగా సత్యమును అడ్డగించుచు అన్నాడు. సత్యము అనగా దేవుడు ఆత్మయై ఉన్నాడన్న సత్యమును మరిచి ఆ సత్యాన్ని అడ్డగించి సృష్టికర్తకు ఒక రూపాన్ని ఏర్పాటు చేసి ఏం చేశారు? సృష్టిని పూజించారట. సృష్టిని పూజించారు. మీరు బాగా ఆలోచన చేస్తే ఏ రోజు కూడా మనం నమ్ముతున్న మన ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సృష్టి ఆయనను చూసి గడగడ వణికింది. సృష్టి ఆయన చెప్పినట్టు విన్నది తప్ప సృష్టిని ఆయన ఏ రోజు కూడా చేయలేదు. ఆయన ఏం మెసేజ్ ఇవ్వడానికి లోకానికి వచ్చాడంటే తండ్రికి ఆయనకు ఒక లాంటి బాండింగ్ ఉంది, ఆ బంధం ఉంది. ఆయన దేవుణ్ణి ప్రతినిత్యం అనుభవించగలుగుతున్నాడు. ఆయన గొప్పతనాన్ని ప్రతిరోజు ఆయన పొగడగలుగుతున్నాడు అని అంటే యేసుక్రీస్తు వారికి దేవునికి ఉన్న బాండింగ్ ఎంతో గొప్పది ఆలోచించాడు. అందుకే శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఏం చేశాడు చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఈ మాట చూసుకొని మనం ముగించేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అనే తర్వాత ఏమన్నాడు? ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడట. ఎందుకు ఆయన నేర్చుకున్నాడు అని ఆలోచిస్తే ఈ శ్రమలు నేను పొందితేనే, ఈ అనుభవంలోనికి నేను వెళితేనే రేపటి రోజున పాపం అనే బంధకాలలో పడి ఆ పాపపు ఉచ్చులో పడి కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రజానికాన్ని కాపాడాలనంటే ఆయన మరణానుభవం పొందినవాడై ఉండాలి. ఎందుకంటే మరణానుభవం పొందిన ఆయనే మరణాన్ని జయించగలడు. ఆ మరణాన్ని జయిస్తేనే ఈరోజు నీకు నాకు రక్షణ తేగలడు. ఆయనకు దేవుని గురించిన అనుభవం ఉంది, ఆఖరికి మరణాన్ని జయించిన మృత్యుంజయుడిగా అనుభవం ఉంది ఆయనకి. ఇవన్నీ దేని కొరకు అనంటే నిన్ను నన్ను దేవునికి దగ్గరగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను దేవునితో కనెక్ట్ చేయడానికి ఆయన వచ్చాడు. అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడల్లా, ఆరాధన చేస్తున్నప్పుడల్లా మన మనసు దేవునికి కనెక్ట్ అవ్వాలి. మన మనసు దేవునితో అంటుకట్టుకొని ఉండాలి. అంతేగాని ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా అవే గుర్తు, ఫోన్లో మెసేజ్లు ఏమొచ్చాయి, ఇంటికాడ ఏం పెట్టి మర్చిపోయాను, బ్యాంకులో క్యాష్ ఎంత ఉంది, ఇలాంటి ఆలోచనలు ఇంకా మనం మదిలో తిరిగితే ఇందాక మొదటి ఒక మాట తెచ్చాను, దేవునికి కనబడని సృష్టం అంటూ ఏది లేదు. ఆయన సమస్తాన్ని చూస్తాడు. ఇన్ని చేసిన దేవుని కొరకు కనీసం ఆదివారం వచ్చి ఆయన కనీసం ఒక గంట సేపు మనం ఆరాధన చేయకపోతే, ఆయన మనస్ఫూర్తిగా మన ఆరాధన చేయకపోతే
నీకు నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు త్యాగం ఏమవుతుంది చెప్పండి? వ్యర్థమవుతుంది. కాబట్టి వ్యర్థం చేయకుండా ప్రభు చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ, ఆ త్యాగాన్ని అర్థం చేసుకున్న వారంగా, సత్యములో స్థాపించబడిన వారంగా దేవునికి ప్రతిదినము కూడా అంటుకట్టబడుతూ, మరి ముఖ్యంగా సంఘములో ఆరాధన టైంలో దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధన చేయగలిగే అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు. ఇప్పటి వరకు ఇచ్చిన ఎన్నో విలువైన అమూల్యమైన మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను. తండ్రి, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును, మనుషులను మేము అబ్జర్వ్ చేసినప్పుడు దేవ వాళ్ళని ఫీల్ అవ్వగలుగుతున్నాం, అనుభూతి చెందగలుగుతున్నాం. కానీ మీ పేరు తలుచుకోగానే తండ్రి మాలో ఆ అనుభవం రాలేవట్లేదు తండ్రి. ఆ పేరు తలుచుకోగానే, మీ పేరు తలుచుకోగానే మాలో తండ్రి ఎలాంటి అనుభూతి చెందలేకపోతున్నాం అంటే కారణం మేము ఎక్కడో పడిపోయాం తండ్రి. ముందున్న సమయంలో ఆరాధనలోకి వెళ్తున్నాం. మా హృదయాలను మీతో అనుసంధానం చేసుకోవడానికి సహాయం చేయండి. మా హృదయాన్ని మీ హృదయంతో పెనవేసుకొని మీతో మాట్లాడి సంతోషంగా, ఆనందంగా మీతో గడిపే సహవాసాన్ని మాకు అనుగ్రహించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, ముందున్నటువంటి కార్యక్రమాలు మీరే దిగ్విజయంగా నడిపించి మహిమ పొందమని క్రీస్తు వారి పేరిటి ప్రార్థన సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. థ్యాంక్ యూ. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి స్తుతుల సందేశము ద్వారా ప్రభువు మనతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి, తన దాసుని ద్వారా మనకు తెలియచేసిన సత్యవాక్కులను బట్టి ప్రభువుని స్తుతించడానికి సిద్ధపడదాం. మోకరిల్లగలిగే అవకాశం ఉంటే మనందరం మోకరిల్లి ప్రభువు తన దాసుని ద్వారా తెలియపరిచిన విషయాలు, వ్యక్తుల విషయంలో,